కూటమి 140 ఇక ఇతరులకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము 11 స్థానాల్లో మరి ఆధిక్యం కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈసారి చాలా వరకు రిజర్వేషన్ అంశం కావచ్చు, రాజ్యాంగ అంశం కావచ్చు, అగ్నివీర్ కావచ్చు, వీటన్నిటినీ కూడా చాలా వరకు కూడా ఇండియా కూటమి ప్రచారం చేసినప్పటికీ కూడా మోడీ ఆధిక్యాన్ని కావచ్చు, అలాగే బీజేపీ ఆధిపత్యాన్ని కావచ్చు ఏ రకంగానూ చెక్ పెట్టలేనటువంటి సందర్భం కనబడుతుంది. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యం కనబరుస్తున్నారు. పిఠాపురం వ్యాప్తంగా కూడా చూసుకుంటే చాలా వరకు ఆయన స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. పిఠాపురం తొలి రౌండ్కి సంబంధించి ట్రెండ్స్ చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్ డివిజన్ చూసాం మనం. బుచ్చయ్య చౌదరి ఆయన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి మనం ఈ ట్రెండ్స్ చూస్తున్నాం. పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక చాలా వరకు కూడా చాలా హోప్స్ పెట్టుకుంది ఎన్డీఏ కూటమి అలయన్స్గా వచ్చి. ఎందుకోసమంటే అక్కడ చాలా కాపు సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు కూడా ఓటు పోలరైజేషన్